ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్నా. దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు చూద్దామా. పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు నిలుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా, నీవు అయ్యాలోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథంలో రాయబడి ఉన్నది కదా. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ యెహోషువ యుద్ధం చేసే సమయంలో ప్రార్థన చేస్తున్నాడు. ఇశ్రాయేల్ అందరి ఎదుట ఏమని ప్రార్థిస్తున్నాడంటే, శత్రు సామ్రాజ్యాలన్నీ కూడా ఒకటేసారి మీదకు వస్తున్న సమయం ఇది. 5 రాజ్యాలన్నీ కూడా ఒకటేసారి యెహోషువ ఇశ్రాయేల్ సైన్యం మీదకి నడిపిస్తున్న యెహోషువ యొక్క నాయకత్వంలో జరిగిన అద్భుత కార్యం దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే 5 రాజ్యాలు యెహోషువ మీదకి వచ్చినాయో ఒకటేసారి యెహోషువ ఏం చేస్తున్నాడంటే దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నాడు. దేవా, నీవు మాకు తోడుగా ఉంటే ఈ యుద్ధంలో మేము చేయిస్తాం. భయపడుతున్న సమయంలో దేవుడు చేస్తున్న అద్భుతం. ఈ 5 రాజ్యాలు వస్తున్న ముందుగానే దేవుడు ఒక కార్యం చేస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుడు తోడై ఉన్నాడని అర్థంగా తెలియజేస్తూ వాళ్ళు వెళ్తూ ఉండగానే వడగట్ల వర్షాన్ని కుమ్మరిస్తాడు. ఆ వర్షం తర్వాత యెహోషువ యుద్ధం చేసిన తర్వాత కత్తి వాపు చేత చనిపోయిన వారి కంటే కూడా వడగట్ల చేత చనిపోయిన వారు ఎక్కువగా ఉన్నారు అనే మాట పై వచనంలో రాయబడి ఉంటుంది. ఎప్పుడైతే ఈ అద్భుత కార్యం జరిగిందో ఇంకా యెహోషువ ధైర్యంతో యెహోవాకు మొరపెట్టగా శత్రువులు పగ తీర్చుకునే అంతవరకు కూడా చంద్రుడిని సూర్యుడిని నిలిపివేస్తాడు. అయ్యాలోయలోను గిబియోనులోను నీవు ఆగిపోవాలని ఎప్పుడైతే తన మాట ద్వారా ఒక అద్భుత మాటను పలుకుతూ ఉంటాడో, తన నోటి ద్వారా ఒక అద్భుతమైన మాటను పలుకుతాడో, వెంటనే అక్కడ ఒక నాడన సూర్యుడు అస్తమించలేదనే మాట మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఒక మనుషుని యొక్క ప్రార్థన ఆ రీతిగా సృష్టిని ఆపివేసినట్లుగా అతనికి ముందైనా తన తర్వాత అయినా ఎప్పుడూ జరగలేదనే మాట మనం చూస్తూ ఉంటాం. అక్కడ ఈరోజు మన నోటికి దేవాది దేవుడు ఒక బలం ఇచ్చాడు, ఒక శక్తిని ఇచ్చాడు, ఒక అధికారాన్ని ఇచ్చాడు. 2-3గా చేరి మీరు ఏదైతే ప్రార్థిస్తారో పరమాత్మ నేను వాటిని జరిగిస్తానన్నాడు. ఈరోజు ప్రతి శోధన, ప్రతి సాతాను, ప్రతి శ్రమలు, ప్రతి పోరాటాలను మనం ఏమంటామంటే సాతాను తీసుకొని వచ్చింది అంటాం. నిజమే, ప్రతి వాటిని అపవాది తీసుకొని వస్తాడు. కానీ వాడిని జయించడానికి దేవుడు నీకు ఒక అధికారం ఇచ్చి ఉన్నాడు. ప్రార్థన అనే అధికారం ఇచ్చాడు. నీవు నోటితో అననుకూలమైన వాటిని నీవు పలకగలిగితే దేవుడు అట్టి కార్యాన్ని నెరవేర్పులోకి నడిపిస్తాడు. దేవుని బిడ్డలారా, పరిస్థితులను బట్టి కాదు, స్థితిగతులను బట్టి కాదు, మనుషులను బట్టి కాదు, కానీ సర్వశక్తిమంతుడైన దేవాది దేవుని శక్తిని ఆధారం చేసుకొని జరగని వాటిని కూడా జరగబోతుంది అని నేను పలికినప్పుడు అట్టి గొప్ప కార్యాన్ని నువ్వు చూడబోతున్నావు. ఇక్కడ అద్భుతమైన కార్యం జరుగుతుంది, సృష్టి ఆగిపోతుంది, 5 రాజ్యాల మీద విజయం సాధిస్తాడు. అద్భుతంగా యెహోషువ సైన్యం నిలబడినట్లుగా మనం చూస్తున్నాం. కనుక యెహోషువకు తోడై ఉన్న దేవుడే మనకి తోడై ఉన్నాడు. మనల్ని కూడా నడిపిస్తున్నాడు, మనల్ని కూడా బలపరుస్తున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో. ప్రతి వాటిని నోటితో అద్భుతంగా పలకడానికి, వాటన్నిటిని చూడడానికి సిద్ధపడి ప్రార్థన చేద్దాం. దేవా, ఈరోజు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట బట్టి నీకే మహిమ. వాగ్దానాన్ని బట్టి ఎంతమంది విశ్వసిస్తున్నారు, నమ్ముతున్నారు, వాళ్ళందరూ ప్రతి వాటిని పలుకుటకు, నెరవేర్పులకు నడిపించబడుటకు, వాటన్నిటినీ కూడా స్వాధీనం చేసుకుంటకు ప్రతి ఒక్కరిని నీ కృప చూపించి నీ నామ మహిమార్థంగా ఒక్కొక్కరిని లేవనెత్తి బలపరచమని, బర్త్డే సెలబ్రేషన్ జరుపుకున్న వారికి దీవెన శుభములు ప్రకటిస్తూ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ నామం గొప్ప తండ్రి. ఆమె మంచిగా లైక్, షేర్, కామెంట్ చేస్తూ దైవికంగా దీవించబడతాం. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.